శ్రీ మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. చాలామంది పెద్దవాళ్ళు ఫోన్ చేసి మరీ వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళ ఆశీస్సులు అందించారు. వాళ్ళకి మనసా వాచ కర్మణ శిరస్సు వంచి నమస్కారాలు. ఇంకా చిన్నవాళ్ళు కూడా నన్ను అభినందించారు. వాళ్ళకు కూడా నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్స్ అండి. సరే, ఈరోజు సరదాగా కథ చెప్పుకుందామండి. కానీ ఒక కండిషన్ అండి. ఏంటో తెలుసా? కథ చెప్పేంత పూర్తయ్యేదవక కొట్టాలి. ఎందుకు కొట్టాలి? అవునా? ఎందుకు కొట్టాలో కథ చెప్పేటప్పుడు ఆ విషయం చివరిలో మీకు వివరిస్తాను. సరే, తప్పకుండా వివరిస్తాను. కథలోకి వెళ్ళిపోతాం. సారపక్షుల కథ. పక్షుల కథ. పక్షు తెలుసు కదా? పక్షుల కథ. అది సారపక్షులంటే కొంగ. పొలంలో ఉంటాయి కదా కొంగలు, ఆ కొంగల కథ. ఒక ఊరిలో ఒక పంట పొలంలో సారపక్షుల జంట నివసిస్తూ ఉండేది. కొంగల జంట నివసిస్తూ ఉండేది. ఆడ సారపక్షి గుడ్లు పొదిగి పిల్లలు బయటికి వచ్చాయి. ఆడ సారపక్షి గుడ్లు పెట్టింది, పిల్లలు బయటికి వచ్చాయి. కానీ విషయం ఏంటంటే పంట కోతకొచ్చింది. పంట కోతకొచ్చినప్పుడు రైతు వచ్చి పంట కోసేస్తాడు. అప్పుడు పిల్లల్ని తీసుకొని అది సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఆ విషయార్థం అది ఆ జంట పక్షులు దిగులు చెందుతూ ఉంటుంది. పిల్లలు ఇప్పుడిప్పుడే పుట్టారు, వాళ్ళని తీసుకుని మనం ఎలా సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి, పంట కోతకొచ్చేసిందని దిగులు చెందుతారు. సరే, చేసేది ఏమీ లేక ఆ పిల్లలతో అంటారు, ఎవరైనా మేము లేని సమయంలో ఎవరైనా వచ్చి ఏవైనా మాట్లాడుకుంటూ ఉంటే మీరు ఆ విషయాన్ని మాకు తెలపండి అని అంటారు. సరే అని అవి అంటాయి. వీళ్ళు ఈ పక్షులు ఆహార నిమిత్తం బయటికి వెళ్ళి సాయంకాలం గూటికి చేరిన తర్వాత ఒకరోజు ఈ చిన్న పక్షులు వెళ్ళి, అమ్మ ఈరోజు రైతు వచ్చాడు, మనం పొలం చుట్టూ తిరిగాడు, తిరిగి చూసి అయ్యో పంట కోతకొచ్చేసింది, ఊర్లో ఉన్న రైతులకు చెప్తాను రేపు పంట కోయమని అని పురమాయిస్తాను అని చెప్తాడు. అప్పుడు తెల్లసార పక్షి ఏమంటుంది, సరేలే ఇంకా 4 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు, మీరేం భయపడకండి అని రిలాక్స్ అయిపోతుంది. సరే, ఇలా ఒక 4 రోజులు జరిగిపోతూ ఉంటుంది. ఇంతలో ఇవి పెద్దదవుతూ ఉంటుంది పిల్ల పక్షులు. ఇంకా మళ్ళీ ఒక రోజు ఇవి గూటికి సాయంకాలం చేరే సమయానికి పిల్లలు పరిగెట్టుకుంటూ వచ్చి, అమ్మ మళ్ళీ రైతు వచ్చాడమ్మా, వచ్చి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ రైతులంతా స్వార్థపరులు, వాళ్ళతో ఈ పనులు కావు, నా పంట కోతకొచ్చేసింది, నా సొంత అన్నతమ్ముళ్ళకి చెప్తాను, వాళ్ళు వెంటనే చేసి పెట్టేస్తారు, రేపే వచ్చి వాళ్ళు పంటను కోస్తారు అని చెప్పాడమ్మా అంటే. అప్పుడు తల్లి సారపక్షి, ఏం పర్వాలేదు, ఇంకో 4 రోజులు మనం నిశ్చింతంగా ఉండొచ్చు, ఈ లోపల మీకు రెక్కలు వచ్చేస్తుంది, నా భయం కూడా తీరిపోతుంది అని పిల్ల పక్షులతో అంటుంది. సరే, ఇలా ఒక 4 రోజులు గడిచిపోతూ ఉంటుంది. గడిచిపోతే ఈ పిల్లలకి రెక్కలు వచ్చి సంతోషంగా అవి ధైర్యంగా ఎగురుతూ ఉంటాయి. మళ్ళీ ఒక సాయంకాలము అది గూటికి చేరేటప్పుడు పిల్లలు తల్లి పక్షితో ఇలా అంటుంది, అమ్మ ఆ రైతు తెగ భయపెట్టేస్తున్నాడమ్మా, పంట కోసేస్తాను చేసేస్తాను అనేసి. ఈరోజు ఏమన్నాడో తెలుసా? రైతులకు చెప్పాను పని జరగలేదు, సొంత అన్నతమ్ముళ్ళకి చెప్పాను పని జరగలేదు, ఆ పనేదో పంట కోతకొచ్చేసింది, ఎండిపోయి గింజలు రాలిపోతుంది, ఆ పనేదో నేనే చేసేస్తాను, రేపు ప్రొద్దున్నే వచ్చి నేను పంట కోసేసుకుంటాను, పంట పాడైపోతుంది, లేకపోతే పంట చేతికి అందదు అని అన్నాడమ్మా అంటుంది. అప్పుడు తల్లి సారపక్షి, అమ్మో పదండి, ఇంకా చీకటి పడలేదు, చీకటి పడే లోపల మన సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలి, పదండి అని పిల్లల్ని చేరదీస్తుంది. అప్పుడు పిల్లలు ఏమంటుందంటే, అమ్మ ఎందుకు భయపడుతున్నావు, 2 సార్లు వచ్చి చెప్పాడు కదా, అప్పుడు నిశ్చితంగా ఉండండి అని అన్నాదు కదా, ఇప్పుడు కూడా ఒక 4 రోజులు నిశ్చింతంగా ఉండొచ్చు కదా మనం ఇక్కడ అని అంటుంది. కాదు, రైతు ఎప్పుడైతే తన పనిని తను చేయడానికి పూనుకొన్నాడో అప్పుడు వెంటనే పని జరిగిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ ఉండడానికి లేదు, మనం సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలి, రైతు పూనుకున్నాడు తను చేసేస్తాడు రేపు పొద్దునే వచ్చి అని చెప్పి అవి
పక్షుల్ని తీసుకుని, చిన్న పక్షుల్ని తీసుకొని ఆ జంట పక్షులు చక్కగా సంతోషంగా సురక్షిత ప్రాంతానికి చేరుకుంటుంది. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటి చెప్పండి? ఎవరి పనులు వాళ్ళు సొంతంగా చేసుకుంటే వెంటనే జరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడితే వాళ్ళు చేస్తారంతో చెయ్యరంతో మనకి తెలియదు. సో మన పనులు మనం తొందరగా చేసుకుంటే నష్టం జరగదు. ఇంకొకటి శుభస్య శీఘ్రం అంటారు, వెంటనే జరిగిపోతుంటుంది, ఆలస్యం కూడా జరగదు కదా. జాప్యం జరగకుండా పనులు తొందరగా జరగాలంటే మన పనులు మనం చేసుకోవాలి. దీన్ని బట్టి మనకు తెలిసింది నీతి అదన్నమాట. సరేలేండి, మనమైతే మన పనులు మనం చేసుకుంటాంలేండి, అదేం పెద్ద విషయం కాదు, మన పనులు మనం చేసుకుంటాం. సరే, ఇంతకీ చెప్పొచ్చేదంటే కొట్టారా లేదా? కొట్టారు కదా, కొట్టాలండి. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, కథ చెప్పేటప్పుడు కొట్టాలి అనేవారు, అనాలి అనేవారు. ఎందుకంటే కథ చెప్పేటప్పుడు అని కొట్టకపోతే మరుజన్మలో, వచ్చే జన్మలో మూగవాడై పుడతారు అన్నారు. మూగవాడై పుడతారని భయపడేవాళ్ళు, అందుకని అన్నారు. ఇది ఎందుకు భయపెట్టేవాళ్ళో తెలుసా మీకు? కథ మీద ధ్యాస పెట్టడానికి, కథలో ఉన్న నీతి తెలుసుకోవడానికి, కథ అర్థం చేసుకోవడానికి, మనకి వేరే వాటి మీద ధ్యాస లేకుండా కథ చెప్తుంటే ఎక్కడో చూస్తూ ఉండకుండా వాటి మీద కాన్సన్ట్రేషన్ కోసం కొట్టమనేవారు. తెలిసిందా? అందుకనే కొడుతూ ఉండాలి కథ చెప్పేటప్పుడు. ఇంకొక విషయం చెప్పనా, కథ కంచికి మనం ఇంటికి అనేవాళ్ళు. కథ చివర్లో, కథ అంతా అయిపోయాక కథ కంచికి మనం ఇంటికి అనేవాళ్ళు. అదెందుకో నెక్స్ట్ టైం కథ చెప్పేటప్పుడు దాన్ని గురించి వివరిస్తాను, సరేనా? ఇప్పుడు కథ కంచికి వెళ్ళిపోయింది, మనం ఇంటికి వెళ్ళిపోదాము. ఉంటాను. ఈ మీనా, మీ మీనా. నమస్తే.